ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయాలని సిద్ధమవుతుంటారో అప్పుడు చంద్రబాబు నాయుడుకు సపోర్టుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతాడు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగి అటు సిపిఐ పార్టీ అటు వైసీపీ పార్టీ ధర్నాలకు దిగుతుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పక్కదారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపాడు. రంగంలోకి దింపడమే కాదు, పవన్ కళ్యాణ్ చేత ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేపిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అనే విషయానికి గన వస్తే, తమిళనాడులో విజయ్ గెలుపు చూసి ఈయనకు మెసేజ్లు చేస్తున్నారట. మెసేజ్లు చేస్తూ ఆయన ఏదో సామెత చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడట. రాష్ట్రంలో ఏం పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు? హ్యాపీగా ఆయన ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ మెడికల్ కాలేజీలు, ఓడరేవుల నిర్మాణాలు అన్నీ ఆయన సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు చేస్తూ, అటు ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆయన బాగు చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి గొప్పగా పరిపాలన చేస్తున్న టైంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు బాగలేవట. ఈయన పొత్తులు పెట్టుకున్నాడట. 2019లో ఒంటరిగా పోతే ఈయనకు 2 చోట్ల ఓడించారట. ప్రజలు ఓట్లు వేయలేదట. ఎందుకు వేస్తారు ఓట్లు? నాయకుడు నిజాయితీగా ఉంటే ప్రజలు ఓట్లు వేస్తారు. నువ్వు రోజుకొక మాట, పూటకొక మాట, ఈరోజు మాట్లాడిన మాటకు రేపు కట్టుబడకుండా నా కులపోళ్ళైనా ఓటు వేయండి అని కుల రాజకీయాలు చేస్తే ఎవరైనా ఓటు వేస్తారా పవన్ కళ్యాణ్ నీకు? 21 స్థానాల్లో 21 గెలిచావు అని జబ్బులు సరుచుకోవటం కాదు. నీ గెలుపేనా? అర్ధరాత్రి ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా పడిందో దానికి సమాధానం చెప్పు. నీ గెలుపు కానే కాదు. అర్ధరాత్రి ఓట్లు 54 లక్షల ఓట్లు వేసుకుంటే నీకు గెలుపు వచ్చింది ఈరోజు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశంలో ప్రజలందరికీ కూడా తెలుసు. విజయ్తో పోల్స్తారా అని అంటున్నావు. విజయ్ 2 నెలలే అయింది పార్టీ పెట్టి. నీలాగా ఎగిరెగిరి మాట్లాడలా విజయ్ ఎప్పుడు. నీలాగా వ్యక్తిగత విమర్శలు చేయలా ఎప్పుడు విజయ్. చెప్పుతో కొడతా, కాలుతో కొడతా, తాట తీస్తా, నార తీస్తా, కొడకల్లారా అని ఏ రోజు విజయ్ నీలాగా వ్యక్తిగత విమర్శలతో ప్రజల్లో అగుడుగాల. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రం భ్రష్టపట్టిపోయింది. వైసీపీని అనటం కాదు, వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం బాగుపడింది. సంస్కరణలు తీసుకొచ్చాడు జగన్. విద్యా వ్యవస్థలో, వైద్య రంగంలో, మద్యపానంలో కంట్రోల్ తీసుకొచ్చాడు. మద్యం ఎక్కువ దొరకకుండా మద్యం షాపులు తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీలు, ఓడరేవుల నిర్మాణాలు చేపట్టాడు. మరి నువ్వు ఎప్పుడైతే రాజకీయాల్లోకి 2008లో వచ్చావో ఆ రోజు నుండి పంచెలు ఓడదీసి కొడతాను అని ఏ రోజైతే నువ్వు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడటం స్టార్ట్ చేశావో ఆ రోజు నుండే రాష్ట్రం నాశనం అవటం మొదలుపెట్టింది. రాష్ట్రంలో ప్రజలు నిన్ను చూసి ఫాలో అయ్యే అభిమానులందరూ కూడా విచ్చలవిడిగా ఈరోజు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారు, ఈరోజు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. దానంతటికీ మహానుభావుడు రాష్ట్రం నాశనం కావడానికి, కులాలను మతాలను రెచ్చగొట్టడానికి నువ్వే ఆద్యుడివి. కులాలు మతాలు రెచ్చగొడతావు, సనాతన ధర్మం అంటావు, తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందంటావు, హాస్పిటల్లో పోయి పడుకుంటావు. హాస్పిటల్లో పడుకోవడానికి కూడా అభిమానులే కారణం. నా చెయ్యి లాగారు, నా చెయ్యి లాగితే నా జాయింట్లు ఊడిపోతాయి, పొల్యూషన్ వల్ల సైనటైసిస్ గ్రంథుల్లో ఎక్కువ దుమ్ము చేరింది, అభిమానులపై నిందేసేస్తావు. నీకు చిన్న జబ్బు చేసినా కానీ అభిమానులు కారణం అంటున్నావు. నిన్న నువ్వు మాట్లాడే మాటలే అవి. అలాగా ఒక నిందని వేరే వాళ్ళపైన నెట్టేయటం నీకు అలవాటు. నిజాయితీ గల నాయకుడు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళపైన నిందేయడు. అన్నీ తానే బాధ్యత తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. అది నువ్వు నేర్చుకోవాలి. అక్కడ విజయ్ గెలవడానికి, ఇక్కడ నువ్వు ఓడడానికి లక్ష్య కారణాలు ఉన్నాయి. నువ్వు రాజకీయాలలో నువ్వు ప్రవర్తిస్తున్న తీరు, కులాలను మతాలను రెచ్చగొడుతున్న తీరు, ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా ఇప్పటికి కూడా
సుగాలి ప్రీతి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ, వాలంటరీ వ్యవస్థ పూర్తిగా 2,60,000 మందిని తీసేయటం, 10,000 రూపాయలు జీతం ఇస్తానని. నువ్వు ఒక్కడ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. నువ్వు మాట పైన ఉండే నాయకుడు కాదు. నీలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఎందుకు ఓటు వేస్తారు నీకు చెప్పు? పవన్ కళ్యాణ్ నీకు ఎందుకు ఓటు వేస్తారు రాష్ట్ర ప్రజలు? ఇన్ని అవలక్షణాలు పెట్టుకుంటే. అక్కడ విజయ్కి అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి విజయ్కి. అందుకే ఆయన ఏ రోజు కులం గురించి మాట్లాడాలా, మతం గురించి మాట్లాడాలా, వేరే వాళ్ళని తిట్లా, చెప్పదలుచుకునేది సూటిగా చెప్పాడు. ప్రజా సమస్యలపై మాట్లాడాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాలేవు. నిజం. ఒక నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారు. అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, కానీ నువ్వు నాయకుడు ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ ఉండలేవు పవన్ కళ్యాణ్. ఇది నిజం.